శ్రీకాళహస్తిలో వైఎస్ఆర్సీపీ ప్రచార యాత్రను ప్రారంభించారు బియ్యపు శ్రీవాణి. ప్రచార రథయాత్ర కోసం శ్రీకాళహస్తి నియోజకవర్గంలోని తొట్టంబేడు మండలంలో శంఖారావం పూరించిన బియ్యపు శ్రీవాణి రెడ్డి రానున్న ఎన్నికల్లో రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిని, శ్రీకాళహస్తి నియోజకవర్గంలో బియ్యపు మధుసూదన్ రెడ్డిని అఖండ మెజారిటీతో గెలిపించండి అంటూ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి సతీమణి బియ్యపు శ్రీవాణి రెడ్డి ప్రజలకు విన్నవించారు. ముందుగా పెద్దకన్నెల గ్రామంలో ఉన్న దుర్గాదేవి సమేత అగస్తేశ్వర స్వామివారి ఆలయాన్ని సందర్శించుకున్నారు. అనంతరం సింగమాల గ్రామంలో కొలువై ఉన్న వీరభద్ర స్వామిని దర్శించుకుని తొట్టంబేడు మండలం పొయ్య పంచాయతీలోని కొమ్మనగుంట, గాబుచేను, గురుకులపాలెం గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి వైకాపాను గెలిపించండి అంటూ కరపత్రాలను పంపిణీ చేశారు. బియ్యపు శ్రీవాణి రెడ్డి మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో వైకాపాను రాష్ట్రంలో అఖండ మెజారిటీతో విజయదుందుభిమోగించేలా ముందు నిలపాలని, తాను తొట్టంబేడు మండలంలోని పెద్ద కన్నెలలో కొలువై ఉన్న దుర్గాదేవి సమేత అగస్తేశ్వర స్వామిని, సింగమాలలో కొలువై ఉన్న వీరభద్ర స్వామిని దర్శించుకునే ప్రచారం ప్రారంభించామని, ప్రచారంలో అడుగడుగునా ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి చేసిన సేవలను గ్రామస్తులు ప్రతి ఒక్కరికి తెలియజెప్పడం ఆనందంగా ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు తమకు శ్రీరామ రక్ష అని, ఆ రక్షే తన భర్తని ఈ పర్యాయం నియోజకవర్గంలో విజయానికి సహకరిస్తుందని, ఇక రానున్న ఎన్నికల్లో తన భర్త బియ్యపు మధుసూదన్ రెడ్డిని శ్రీకాళహస్తి నియోజకవర్గంలో అఖండ మెజారిటీతో గెలుపొందించాలని గ్రామస్తులను కోరారని తెలియజేశారు. ప్రజలు కూడా వైకాపా ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలపై స్పందన బాగా ఉందన్నారని, ఈ స్పందనే రానున్న ఎన్నికల్లో తన భర్త బియ్యపు మధుసూదన్ రెడ్డి విజయానికి దోహదపడుతుందని తెలియజేశారు. ఆయన గెలుపు కోసం ఈ రోజు ప్రచారం మొదలు పెట్టాను. జగనన్న ఇచ్చిన పథకాలే మమ్మల్ని గెలిపిస్తాయని మాకు నమ్మకం ఉంది. ఈ తొట్టమేడు మండలంలో ప్రతి గడప అవ్వ తాతని అందరినీ మాట్లాడుకుంటూ బియ్యపు మధుసూదన్ రెడ్డి గారిని అఖండ మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నాను.